చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ థామస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అడుగడుగునా థామస్ కు పార్టీ శ్రేణులు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంచి అభ్యర్థిని చంద్రబాబు రంగంలోకి దింపారని ప్రజలు భావిస్తున్నారని థామస్ చెప్పారు. జీడి నెల్లూరులో ఎక్కడ చూసినా రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని థామస్ ఆరోపిస్తున్నారు. కనీసం గ్రామాల్లో 10% అభివృద్ధి కూడా జరగలేదని ఆరోపించారు. జీడి నెల్లూరు ప్రజలు జీవితాలను డిప్యూటీ సీఎం నారాయణస్వామి నాశనం చేశారంటున్న డాక్టర్ థామస్తో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపించాయి. ఇప్పటికే కూడా ఇంకా నెల రోజులు కూడా లేదు. వచ్చే నెల 13వ తారీఖే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఆ రోజు పోలింగ్ జరుగుతుంది. అయితే ప్రతి పార్టీ కూడా అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే కూడా వాళ్ళ అభ్యర్థుల్ని ఎన్నికల బరిలోకి దిగిన పరిస్థితి. అయితే జీడి నెల్లూరులో తిరుమలైపల్లిలో ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా డాక్టర్ థామస్ గారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మనం ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనూహ్యంగా ఆయనకి తెలుగుదేశం పార్టీ అధినేత టికెట్ ఇవ్వడం జరిగింది. సార్ నమస్కారం సార్. ముందుగా మనం బీఆర్కే న్యూస్ నుంచి కూడా ఆయనకు మనం విశేషం చెప్దాం. సార్ చెప్పండి, ఏంటి అంటే మీకు రాజకీయ అనుభవం లేకపోయినా కూడా అందరూ కూడా ఎవరు ఊహించలేదు, చాలా అద్భుతంగా మీరు ఇవాళ ప్రజల్లోకి తిరుగుతున్నారు. ముందుగా మీ సీటు చంద్రబాబు గారు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, ఆ ప్రక్రియ ఎలా జరిగింది, ఆ సమయంలో బాబు గారు మీతో ఏం చెప్పారు? అంటే ఇక్కడ జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీ అనేది అందరూ కూడా ఇది మరో పులివెందుల అని చెప్పేవాళ్ళు. అందుకే బాబు గారు ఇక్కడ ఒక మంచిగా చదువుకున్న వ్యక్తిని పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకారం అందరితో మాట్లాడి ఎవరన్నా మంచిగా ఉంటే చెప్పండి అనే టైప్లో అందరి దగ్గర ఎంక్వైరీ చేసి నా గురించి తెలుసుకోవడం జరిగింది. బట్ దానికి ముందుగా నేను చంద్రబాబు నాయుడు అంటే చాలా అభిమానం. ఆయన చేసిన జన్మభూమి కార్యక్రమంలో నేను విపరీతంగా పాల్గొన్నాను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అంటే నాకు హీరో కంటే ఒక స్టెప్ అడ్వాన్స్ ఆయన పైన ఉండే ఒక గౌరవం వచ్చి నాకు వేరే విధంగా ఉండేది. ఎందుకంటే ఒక మంచి నాయకుడు, అదేవిధంగా 24 అవర్స్ జనాల కోసం సర్వీస్ చేయాలనే ఒక నాయకుడు, అప్ టు డేట్ ఆయన నాలెడ్జ్ని కూడా అప్డేట్ చేసుకొని ఎప్పుడు కూడా ఆయన అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళు. సో ఒక రొటీన్ రాజకీయవేత్తగా లేకుండా ఒక CEO లాగా ఉండి ఈ రాష్ట్రానికి ఏం కావాలని చెప్పేసి ఇమ్మీడియట్గా ఒక్కొక్కటి ప్రణాళిక రెడీ చేసుకొని ముందుకెళ్ళేవాడు. నన్ను అడిగారంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం క్యాండిడేటే కాదు, ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. మనకు శ్రీఎం క్యాండిడేట్గా ఉండడం నిజంగా మన ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న నిజంగా పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అని చెప్పాలి. సో అట్లాంటి ఒక బ్రహ్మాండమైన వ్యక్తిని హరాస్ చేసి చేయని తప్పుకు 52 రోజులు జైల్లో పెట్టించి ఆయన ఇబ్బంది పెట్టిస్తే మనలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా వేడికి చూడకూడదని చెప్పేసి మనం ముందుకు వచ్చి ఆయనకి మన వంతు మనం ఆయనకి ఆయనకి సపోర్ట్ చేయాలి కూడా ఉండాలని చెప్పేసి నేను కూడా రాజకీయంలో రావడం జరిగింది. ఫస్ట్ నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు. థామస్ గారు హాస్పిటల్ నడుపుతున్నారు కదా, ఎలా జరుపుతారో చూద్దామని ఇచ్చారు. ఇన్ఛార్జ్ పోస్ట్ తీసుకుని నేను విపరీతంగా తిరిగి జనాలతో మమేకమై మంచిగా చేయడం వల్ల ఫస్ట్ లిస్ట్లోనే ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. సార్, జీడి నెల్లూరు అంటేనే ఎవరు కూడా ఇక్కడ ఆ సాహసం చేయరు. ఉన్నటువంటి నేతలతో ఇక్కడ ఢీ కొట్టాలండి. అంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ రాజకీయం చేసినటువంటి అది డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు కావచ్చు, వీళ్ళందరితో కూడా పోటీ పడాలంటే, అలాంటిది మీరు ఇవాళ ఫైట్ చేసి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తిరుగుతున్నారు. ఎట్లా ఉంది పార్టీలకు సంబంధించి, 3 పార్టీలకు సంబంధించి మీకు మద్దతు కావచ్చు, స్థానిక ప్రజలు ఏ సమస్యలు చెప్తున్నారు? నిజంగానే ఈ కాన్స్టిట్యున్సీ మనం అనుకున్నంత ఈజీ కాదు, టఫ్ కాన్స్టిట్యున్సీ. 2 సార్లు నారాయణస్వామి గారు ఫస్ట్ 20,000 ఓట్లో గెలిచినారు, రెండోసారి 45,000 ఓట్లో గెలిచారు. ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ 2 సార్లు మా ప్రజలు అతనికి మంచిగానే చూసుకున్నారు, మంచిగా ఓట్లు వేసి బ్లెస్సింగ్ ఇచ్చారు. కానీ నారాయణస్వామి గారు ఎక్కడే కానీ ఆయన ఈ ప్రజలకు సేవ చేయడం కానీ, ప్రజలు నిత్యావసరాలు లేదంటే ప్రజలకు అవసరమైన బేసిక్ నీడ్స్ ఆయన ఎక్కడ చేయలే. ఎవరిన పోతే క్యాస్ట్ పెట్టి దూషించడము, లేదంటే బూతులు మాట్లాడడము, జాబ్స్ అడిగితే జాబ్స్ నా దగ్గర లేదు, నా సీటు కావాలంటే గాలిగా ఉంది, దాంట్లో నువ్వు కూర్చో అని చెప్పడము, వ్యంగ్యంగా మాట్లాడడము. ఎవరన్నా గుడి కట్టి అంటే నీకు పెన్షన్ వస్తుంది కదా, ఆ డబ్బులు తీసుకుపోయి నువ్వు గుడి కట్టు అనడము, లేదంటే నువ్వు పోయి రోడ్ల పైన అడుక్కు తిను, పోయి అడుక్కో, అందులో వస్తుంది, దాన్ని తీసుకొని పోయి గుడి కట్టు అని చెప్పడము. ఇలా విపరీతంగా జనాల్ని ఆయన ఇబ్బంది పెట్టించినాడు. ఇది మాత్రం కాకుండా చాలామంది చదువుకున్న పిల్లలపైన కూడా కేసులు పెట్టించి వాళ్ళని కూడా అరెస్ట్ చేశాడు.
అదేవిధంగా ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకొని ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యి కూడా ఎస్సీలను కూడా చాలా మందిని అరాచకం చేసి వాళ్ళపైన పీడీ యాక్ట్ కేసులు పెట్టి పోలీసులపైన కేసు పెట్టడము, ఎస్సీ భూములపైన చెరుకు తోట తొక్కియడము, మామిడి తోటలు నరికేయడము, ఇట్లా విపరీతంగా ఆయన జనాల్ని ఇబ్బంది పెట్టించినాడు. కాబట్టి ఆయన పైన జనాలకి బాగా తిరుగుబాటు ఉంది. ప్లస్ కొత్తగా ఎవరైనా రాబోతారా, మా నియోజకవర్గాన్ని ఎవరైనా కాపాడగలరా అనేసి ఒక అన్వేషణలో జీడీనెల్లూరు ప్రజలందరూ ఉన్నారు. అప్పుడు నేను వచ్చినాను కాబట్టి నాకు ఎలాంటి స్వార్థం లేదు. ఇక్కడ వచ్చి డబ్బులు సంపాదించుకోవాలా, లేదంటే ఇసుక దోచుకోవాలా, లేదంటే వేరే ఏదైనా చేయాలని చెప్పి నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. దేవుడు అన్నీ నాకు ఇచ్చాడు. నేను మెయిన్గా సర్వీస్ చేయడానికే వచ్చినాను కాబట్టి నాకు జనాల్లో మమేకం అవుతున్నాను. కొంతమంది డాక్టర్లు వస్తే రిజర్వ్డ్గా ఉంటారు, 10 సార్లు చేతులు కడుక్కునేది, దూరంగా ఉండేది, అట్లా లేకుండా నేను ప్రతి ఒక్కరిని కూడా పేదలు కానీ రిచ్ ఎవరున్నా కూడా అందరినీ కలుపుకుంటూ వాళ్ళతో మమేకమై వాళ్ళ ఇంట్లోనే భోంచేస్తూ వాళ్ళ ఇంట్లోనే పడుకొని వాళ్ళతో అందరితో నేను కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరితో సమానంగా కలుపుకుంటూ పోతున్నాను. కాబట్టి ప్రజల్లో మంచిగా నేమ్ వచ్చింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా ప్రోగ్రాంలో నన్ను ఈయన మట్టిలో పుట్టిన మాణిక్యం అన్నాడు. అదేవిధంగా ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకున్నాడు, థామస్ గారిని ఆశీర్వదించండి అన్నాడు. సో ఇవన్నీ కూడా అంత ఈజీగా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇవన్నీ చెప్పారంటే నిజంగా మనం హార్డ్ వర్క్ చేశాం కాబట్టి ఇవన్నీ ఆయన గుర్తుపెట్టుకొని నన్ను ఎంకరేజ్ చేయడానికి కొన్ని మాటలు నన్ను ఆయన ఎంకరేజ్ చేసి తీసుకోవడానికి చెప్పారు. అది ఇంకా మాకు బూస్టింగ్ లాగా ఉండి నేను ప్రతిరోజు 9 గంటలకు స్టార్ట్ చేసి నైట్ 11:30 వరకు కూడా తిరుగుతున్నాను. దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే 11:30కు కూడా ఒక విలేజ్కి పోతే అక్కడ పూలమాల పెట్టుకొని 11:30కి చేతిలో ఆరతి పెట్టుకొని 11:30కి కూడా మంచిగా డ్రెస్ చేసుకొని వాళ్ళు మన కోసం వస్తారని వెయిట్ చేస్తున్నారు. వాడేంది వచ్చేది, మనం నిద్రపోతాం అనుకోవచ్చు కదా, అట్లా లేదు జనాలు. థామస్ గారు ఎప్పుడప్పుడు వస్తారా, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మా ఈ విలేజ్కి తీసుకురండి, అలాంటి నాయకులు మాకు రావాలి అని చెప్పేసి ప్రజలే వాళ్ళకే మార్పు వచ్చేసింది. కాబట్టి ఇంత తొందరలో 8 నెలల్లో ప్రతి గ్రామానికి ప్రతి విలేజ్కి మొత్తం కూడా నేను బాగా రీచ్ అయినాను. ఎందుకంటే నీ మంచితనం, ప్రజల్లో మమేకం అవడం, ప్రౌడ్గా ఉండకుండా ఒక తిమురుగా మాట్లాడకుండా అందరితో మంచిగా కలుపుకొని పోయేసి సాఫ్ట్ స్పోకన్ చేస్తే ప్రజలందరూ కూడా మెచ్చుకుంటారు. సో అలాగే నేను ప్రతి ఒక్కరితో మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నాను. కాబట్టి ఈసారి కూడా ప్రతి ఊరికి పోయినా కూడా మేమంటే ఉన్నాం, ఈసారి మీకే ఓటేస్తాము, మీరే గెలుస్తున్నారు అంటారు. అంటే ఇప్పుడు ఒక ఊరిలో 100 మందిని కలిస్తే 75 మంది ఇదే చెప్తున్నారు. అంటే అప్పుడు 75% చెప్తున్నానంటే మేము గెలిచిపోయినట్టే కదా. సో కాబట్టి దీన్ని చూసి భయపడిపోయి నారాయణ స్వామి కావాలనే బయటపోయి ఏమైనా మాట్లాడడము, సాక్షి పేపర్ యూజ్ చేసుకుని ఏదైనా నన్ను డిస్టర్బ్ చేయడం అలాంటి చేస్తున్నారు. అవన్నీ మమ్మల్ని ఎక్కడ డిస్టర్బెన్స్ చేయదు. ప్రజలైతే మా వైపు ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా జీడీనెల్లూరు మేము గెలుస్తున్నాం. సార్, ఒకటి ఉదయం నుంచి కూడా మీతో పాటు మేము తిరుగుతున్నాము, చాలా పల్లెల్లో తిరుగుతున్నాము. ఎక్కడా కూడా కనీసం డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, తాగునీటి సౌకర్యాలకు సంబంధించి ప్రజలకు ఎటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా మాకైతే కనపడలేదు. ఏంటి ఇంత దారుణంగా ఈ ప్రాంతంలో ఈ విధంగా ఉండడానికి గల కారణాలు ఏంటి? అంటే ప్రజలే అన్న ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల బానిసలా ఎట్లా చూడాలి? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నారాయణ స్వామి ఏమనుకుంటున్నారంటే ఏదో నవరత్నాలని చెప్పి సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే ఓటేస్తారు, వీళ్ళకి నీళ్ళు వద్దు, వాటర్ ట్యాంక్ వద్దు, మంచి రోడ్డు వద్దు, ఇవన్నీ చేస్తున్నామంటే జనాలు వచ్చి యాక్టివేట్ అయిపోతారు. వాళ్ళని వచ్చి తొక్కే పెట్టాలి, వాళ్ళు నీడ్స్ ఉంటేనే మన దగ్గరికి వస్తారు, ఇలానే తొక్కి పెడుతూనే ఉండాలి, డెవలప్మెంట్ అనేది చూపకూడదని చెప్పి ఆయన ఈ 10 సంవత్సరాలు ఒక బానిసలాగానే పెట్టుకున్నాడు. నేనైతే ఈ 10 monthsలో తిరిగిన తర్వాత చాలా వర్స్ట్గా ఉంది కాన్స్టిట్యున్సీ. ఎంత దారుణంగా ఉందంటే డ్రైనేజీ వారు ఇంటిపైనే పోతుంటారు, చిన్న పిల్లకాయలు. దీనివల్ల మలేరియా రావచ్చు, డెంగ్యూ రావచ్చు, వైరల్ ఫీవర్ రావచ్చు, మీకు ఇంకా అన్నెసరీ బోధకాలు రావచ్చు, ఇవన్నీ సో మెనీ డిసీజ్ రావచ్చు. ఇది కూడా బేసిక్గా దాన్ని ఏం పట్టించుకోకుండా ఎలక్షన్ అప్పుడు ఏదైనా డబ్బులు ఇచ్చేస్తే, ఒక క్వార్టర్ మందు బాటిల్ ఇచ్చేస్తే ఓటేస్తారు, మళ్ళీ మనం ఎమ్మెల్యే అయిపోదామనే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ నిజంగా మంచి పరిపాలన చేయాలి, ప్రజలకి మంచిగా సేవ చేయాలి, వాళ్ళ నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలి, ప్రజల మన్నన మనం పొందాలని చెప్పేసి ఈ నారాయణ స్వామికి కానీ, నారాయణ స్వామి ద్వారా వచ్చిన వారసత్వం వాళ్ళ కూతురు కృపాలక్ష్మికి కానీ ఖచ్చితంగా లేదు. వాళ్ళు బ్రోకర్ పని చేసేదానికి వచ్చినారు, మేమైతే డెవలప్మెంట్ కోసం వచ్చాము,
మాకైతే డబ్బులు అవసరం లేదు. మేము మా దగ్గర నుంచి కూడా 10 రూపాయలు ఖర్చు పెడతాం, కానీ ప్రజల్లో నుంచి దోచుకునేదానికి మేమైతే రాలేదు. జీడి నెల్లూరులో మిగిలిన నియోజకవర్గాల కంటే ఇక్కడ ప్రకృతి సంపద అనేది మెండుగా ఉంది. అది ఇసుక కావచ్చు, మైనింగ్ కావచ్చు, లేదంటే గ్రానైట్స్, రకరకాల అంశాలకు సంబంధించి మొత్తం కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది అనేది ఒక ప్రచారం ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం? అంటే మేము 30-40 సంవత్సరాలుగా సేఫ్ గార్డ్ చేసి పెట్టిన చంద్రబాబు నాయుడు ఇసుకను సేఫ్ గార్డ్ చేసి పెట్టాడు, కొండల్ని సేఫ్ గార్డ్ చేసి పెట్టాడు. అదేవిధంగా ఎర్రచందనానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసి భద్రంగా కాపాడుకుంటూ వచ్చినాము. ఒకసారి 2014లో తమిళనాడు నుంచి ఎర్రచందనం దొంగలు లోపలికి వచ్చి వాళ్ళు మన నేచురల్ సంపద అంతా నైట్ కోసుకుపోతే చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్గా రూల్ వేసి వాళ్ళని కాల్చడం కూడా జరిగింది. మీరు చూసారు, అంత ఫైర్ కూడా చేశారు. అంత స్ట్రిక్ట్గా పెట్టిన దాన్ని ఈ 2019లో అట్నే ఓపెన్ అప్ అయిపోయింది. ఇసుక 1 మీటర్లో తీసుకోవాల్సింది 20 మీటర్లు లోడేసినారు, కొండ అంతా గుండు కొట్టేసినారు, గ్రావెల్స్ మొత్తం తీసుకుపోతున్నారు, పెద్ద పెద్ద రాళ్ళని క్రష్ చేపించి అవన్నీ పౌడర్ చేసి పక్క రాష్ట్రానికి పంపిస్తున్నారు. అదేవిధంగా గ్రానైట్స్ ఎక్కడ చూసినా కొండను డ్రిల్ వేసి గ్రానైట్ను కనుక్కొని ఇల్లీగల్గా అవన్నీ కూడా గ్రానైట్స్ని పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా అరాచకాలు ఈ 2019లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది. వాళ్ళకి డబ్బులు మాత్రం కావాలి, నేచురల్ సంపద అన్నీ యూజ్ చేసుకొని ధ్వంసం చేసినారు. రోడ్లు ధ్వంసం అయిపోయినాయి. ప్రజలకు ఈ డస్ట్ వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, అదేవిధంగా కిడ్నీ డిసీజు, లివర్ డిసీజ్ అన్నీ కూడా వస్తుంది. సో ఇవన్నీ మా ప్రభుత్వం వస్తే ఇవన్నీ కూడా అరికడతాము. మళ్ళా కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి పథకాలు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాం. సార్, ఫైనల్గా చెప్పండి, నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకి ఏం చెప్తారు డాక్టర్ థామస్గా? ఎందుకంటే గత 10 నెలలుగా మీరు తిరుగుతున్నారు కదా, ఇప్పటికే కూడా ఎందుకంటే ఉన్నటువంటి సమాచారం ఏంటంటే చిత్తూరు జిల్లాలో కుప్పం ఆల్రెడీ అంటే మెజార్టీ మీదనే దృష్టి పెట్టారు అక్కడ చంద్రబాబు. 2వ స్థానంలో జీడి నెల్లూరు ఉందంటూ కూడా మీ క్యాడర్ కావచ్చు, ప్రజలు కూడా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ థామస్ గారు గెలిచిపోయారు, కేవలం మెజార్టీ పరంగానే ఆయన తిరుగుతున్నారు, ఆయన క్యాడర్ కూడా అంటున్నారు. ఏంటి నిజంగా అలాంటి వాస్తవమేనా? నిజంగా జీడి నెల్లూరు అయితే విన్నింగ్ దాంట్లో ఉంది. నా చెప్పినట్టు కుప్పంకి ఈక్వల్ కూడా రావచ్చు, మీరేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత వ్యతిరేకత ఉంది. ఈయన ఎవరెవరు అనుకున్నారో ఈ సామాజిక వర్గం నాకు హెల్ప్ చేస్తుంది, ఈ సామాజిక వర్గం నాకు ఓటేస్తుంది అనే వాళ్ళు కూడా మొత్తం కూడా మారిపోతున్నారు. మాకు థామస్ గారు రావాలి, మంచిగా ప్రభుత్వం చేయాలి, ఆయనకు వచ్చి డబ్బులు అవసరం లేదు, ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారు అనేది ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది. అదేవిధంగా మేము కూడా డీప్గా పెనిట్రేట్ అయ్యి, మీరు 2 సార్లు నారాయణ స్వామికి ఛాన్స్ ఇచ్చినారు, 2014లో ఇచ్చినారు, 2019లో ఇచ్చినారు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. నేను నిజంగా మీరు అనుకున్నట్లు నేను చేయలేదంటే మీరు నెక్స్ట్ టైం నేను ఎలక్షన్లోనే నిలవను, రాజకీయం సన్యాసం తీసుకుంటానని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో మీరు అనుకున్నది నేను ఫుల్ఫిల్ చేయలేదంటే ఖచ్చితంగా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నేను రాజకీయంలో ఉండాలని చెప్పేసి ప్రతి ప్రజలకు చెప్తున్నాను. కాబట్టి 2 సార్లు ఆయనకి ఇచ్చినారు, ఈసారి దయచేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. అభివృద్ధి ఏంటంటే నేను చేసి చూపిస్తాను. ఈ 5 సంవత్సరాలు మీ కల్లారా మీరు చూస్తారు. నారాయణ స్వామి కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన కూడా చూడాలి, కాబట్టి ఆయన కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా నారాయణ స్వామి గారు ఈ 5 సంవత్సరాలు ఉండి చూడాలని చెప్పేసి దేవుడు ఆయన చల్లగా దీవించాలని చెప్పేసి దేవుడిని ప్రార్థించుకుంటున్నాం. సో మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి చాలా తక్కువ టైం ఉంది. డాక్టర్ థామస్ గారు ఎన్నో విషయాలు మనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి, ఎందుకు ఇంత దారుణంగా ఈ ప్రాంతాలన్నీ కూడా వెనకబడిపోయారు, అవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేశారు. చూద్దాం మరి ఎన్నికలకు సంబంధించి అతి తక్కువ సమయం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఏంటనే దాని మీద కూడా ఫ్యూచర్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, BRK న్యూస్, జీడి నెల్లూరు నుంచి.